అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇవాళ తాడిపత్రిలో జరగాల్సిన వైసీపీ సమావేశం వాయిదా పడింది. వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలోని వీరాపురంలో ప్రభుత్వ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సమావేశం వాయిదా వేయాలని పోలీసులు సూచించారు. రెండు ప్రధానమైన పార్టీలో ఒకే రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటున్న పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇవాళ తాడిపత్రిలో జరగాల్సిన వైసీపీ సమావేశం వాయిదా పడింది. వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలోని వీరాపురంలో ప్రభుత్వ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సమావేశం వాయిదా వేయాలని పోలీసులు సూచించారు. రెండు ప్రధానమైన పార్టీలు ఒకే రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల ముందు జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల కారణంగా కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంతవరకు కూడా తాడిపత్రిలోకి వెళ్లిన పరిస్థితి లేదు. అయితే అధికారం చేపట్టిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కేతిరెడ్డి మధ్య ఉన్న వర్గ విభేదాల వల్ల తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేని అనుమతించేదే లేదని చెప్పేసి కూడా ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు పార్టీ పైన చంద్రబాబు రీకాల్ అనే ప్రోగ్రాం పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కాల్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు రీకాల్ సమావేశాన్ని నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా పయనమయ్యారు. అయితే దీనికి సంబంధించి కూడా తాడిపత్రిలో శాంతి భద్రతల నేపథ్యంలో మీరు ఈ రోజు కార్యక్రమాన్ని పెట్టుకోకూడదని చెప్పేసి కూడా తాడిపత్రి డివిజనల్ పోలీసులు అధికారులు ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి గారికి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వీరాపురం గ్రామంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు. ఇరు పార్టీలు కూడా ప్రధాన మీటింగ్ ఒకే నియోజకవర్గంలో చేస్తే పోలీసు బందోబస్తు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆ పోలీసులు అయితే అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పెద్దారెడ్డి కూడా నన్ను తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని చెప్పేసి కూడా పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏదో కారణం చేత నన్ను తాడిపత్రిలోకి వెళ్ళనివ్వడం లేదని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే ప్రోగ్రామ్ ని ఇదే నెలలోనే 18వ తేదీ పెట్టుకుంటామని చెప్పేసి ఇదివరకే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాకు వెల్లడించారు. హరిక. థ్యాంక్ యూ రవితేజ.